హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్. ఇది వీకెండ్ సండే రోజు. అండ్ మా ఇంట్లో యూజువల్లీ నాన్ వెజ్ అయితే సండే రోజు కన్నా సాటర్డే రోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రైడే నాన్ వెజ్ తినము మా ఇంట్లో, ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో సాటర్డే రాగానే ఇంకా వెంటనే నాన్ వెజ్ కుక్ చేసేసుకుంటాం అనమాట. సాటర్డే రోజు నేను చికెన్ కర్రీ చేశాను. ఇంకా సండే రోజు మార్నింగే ఏదో లైట్గా వేరే వెజ్ కర్రీ చేశాను, అది అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేసేద్దాంలే అన్నట్టుగా సర్వపిండి చేస్తున్నా. సర్వపిండి రకరకాల రెసిపీస్ ఆల్రెడీ ఉన్నాయి, నేనే ఒక వీడియో పోస్ట్ చేశాను. సొరకాయతో చేసుకుంటాము నార్మల్గా, బట్ నేను ఇది వేరే స్నాక్స్ కోసం చేశాను ఆ రోజు, అప్పాల కోసము. సో అందులో మిగిలిపోయిన దాన్ని సర్వపిండి చేస్తున్నా అనమాట. నేనైతే సర్వపిండి పెట్టినప్పుడు సొరకాయ వేయకపోతే వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మంచిగా మాయిస్ట్గా వస్తుంది, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మా ఇంట్లో అయితే సర్వపిండి 2 రకాలుగా తింటారు, ఒకరు క్రిస్పీగా అంటారు, ఒకరు సాఫ్ట్ అంటారు. నాకు పర్సనల్గా కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం, నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సర్వపిండి క్రిస్పీగా చేసుకున్నప్పుడు. అండ్ మా హస్బెండ్కి అయితే సాఫ్ట్గా ఇష్టం కొంచెం. అండ్ సర్వపిండి ఎలాంగ్ విత్ ద టీ మంచిగా ఉంటుంది కదా కాంబినేషన్. నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది సర్వపిండి, బట్ ఆ రోజు కూడా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పటికన్నా చల్లగా ఉన్నప్పుడు టేస్ట్ డబుల్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా కాస్కోలో ఆర్గానిక్ మిల్క్ టీ ట్రై చేశారా? అంటే మేము ఇన్ని డేస్ నార్మల్ మిల్క్ తీసుకుంటూ ఉంటిమి టీకి కానీ కర్డ్కి కానీ, బట్ నేను ఆర్గానిక్ మిల్క్తో ట్రై చేసినప్పటి నుంచి నాకు ఇది ఇండియా టీ టేస్ట్ లాగా అనిపిస్తుంది, మంచిగా బాగా అలవాటైంది ఈ టీ. యూఎస్లో వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ కుక్ చేసుకోవడము, ఏదైనా బర్త్డేస్ ఉంటే అకేషన్స్ ఉంటే అటెండ్ అవ్వడము, ఆర్ ఇంట్లో క్లీనింగ్, ఇదే రొటీన్ ఉంటుంది చాలామందిది. మోస్ట్లీ మాదైతే అలానే ఉంటుంది. సో ఇక్కడ మేమైతే టీ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్దామని ఒక ప్లాన్ ఉందన్నమాట. మా పక్కనే పెద్ద లేక్ ఉంటుంది. ఇదివరకు మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు, బట్ నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నా. పిల్లలకి ఈవినింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు మోస్ట్లీ నేనే ఉంటాను కదా. సో తను వాకింగ్కి వెళ్తారు అండ్ నేను వాళ్ళని చూసుకుంటాను. సో ఈరోజు నేను కూడా వచ్చాను, వీకెండ్ కదా. యాక్చువల్లీ చాలా వీకెండ్స్ నుండి ప్లాన్ చేస్తున్నాం, ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము. చాలా దగ్గర, బట్ అంటారు కదా దగ్గరున్న వాటిని నెగ్లెక్ట్ చేస్తామని. కిడ్స్ నడవలేరని వాళ్ళకి బైసికల్స్ స్కూటర్స్ తీసుకొచ్చాము. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ వెదర్ కూడా బాగుండే, ఆ రోజు సన్సెట్ అది బాగుండే అనమాట. అండ్ మా వాకింగ్ అయితే 3 రౌండ్స్ చేసామనుకుంటా నేను. 3 రౌండ్స్ చేయగానే కిడ్స్ టైర్డ్ అయ్యారు, ప్లస్ వాళ్ళు ఇంకా కోఆపరేట్ చేయలేదు. సో మెల్లిగా థర్డ్ రౌండ్ కూడా చాలా హార్డ్గా, అంటే వాళ్ళని పుష్ చేసి ఫినిష్ చేసామన్నమాట. మా సండే ఈవినింగ్ అయితే ఇట్లా స్పెండ్ చేసాము. అండ్ ఇంకా మండేకి ప్రిపేర్ అవ్వాలి కదా. సో అప్పటికే మాకు 7:30 అయిపోయింది. ఇంకా వాకింగ్ అయ్యాక ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసాము అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఉంది.